హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్. ఈరోజు వీడియో వచ్చేసి అన్నయ్య వాళ్ళు కొత్తగా రెస్టారెంట్ పెట్టారండి. ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి టేస్టీ ఇన్ అండి. అది ఎక్కడ అనుకుంటున్నారు కదా, ఎక్కడో కాదండి, మన రాజమండ్రిలోనే దానవేయపేట బొమ్మిరెడ్డి సుధా హాస్పిటల్ ఆపోజిట్లో ఈ టేస్టీ ఇన్ అనే రెస్టారెంట్ అయితే పెట్టారండి. ఇది మే 1న గ్రాండ్గా ఓపెన్ చేశారు. ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేసిన ముఖ్య అతిథులు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు వచ్చైతే ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేయడం జరిగిందండి. అలాగే వచ్చిన అతిథులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఓన్లీ వెజ్ అన్నమాట. అంటే టిఫిన్స్ ఉంటాయి, అలాగే మీల్స్ కూడా ఉంటాయి. ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు అవైలబుల్గా ఉంటాయి మనకి. రెస్టారెంట్ లుక్ కూడా సూపర్గా ఉందని చెప్పొచ్చు. రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి, అలాగే పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ఈ రెస్టారెంట్ చాలా అందుబాటులో ఉందనే చెప్పొచ్చు. ఇంకా నేను స్ట్రైట్గా పాయింట్కి అయితే వచ్చేస్తున్నానండి. ఈ రెస్టారెంట్ పేరు ఏమని చెప్పానో మీకు ఐడియా ఉంది కదా. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి టేస్టీ ఇన్. నిజంగా పేరుకు తగ్గానే ఉందండి లోపల టేస్ట్ అయితే. ఈ ఐటమ్స్ చూసారంటే నిజంగా ఏం తినాలో కూడా అర్థం కాదండి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. టేస్ట్ కూడా ఒకటికి మించి ఇంకొకటి ఉందండి. చాలా బాగున్నాయి టేస్ట్లు అయితే కూడా. క్వాలిటీ విషయమైనా సరే, క్వాంటిటీ విషయమైనా సరే ఇక్కడ వీళ్ళందరూ తగ్గేదేలే అంటున్నారు. రుచి ఎక్కువ, ధర తక్కువ అని అయితే చెప్పొచ్చండి. టిఫిన్స్ మీల్స్ అనే కాదండి, మీరు పొద్దుట బ్రేక్ఫాస్ట్లో చూసారంటే రాగి జావ ఉంది, అలాగే మిల్లెట్స్ ఉన్నాయి, ఏబీసీ జ్యూస్ ఉన్నాయి. ఇవి అవి అని కాదండి, మనం ఇప్పుడు హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ వీళ్ళు చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. డైట్లో ఉన్నాము అన్నప్పుడు మనం బయటకు వెళ్ళాము అంటే ఏదో ఒకటి స్కిప్ చేస్తాం కదండి. అలా కాకుండా మనం ఈ రెస్టారెంట్కి వచ్చామంటే మనం డైట్ అలాగే కంటిన్యూ చేయొచ్చు.
నేను చెప్పడం కాదండి, మీరెవరైనా సరే రాజమండ్రి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి వెళ్ళాల్సిందే. ఈ రెస్టారెంట్ ఎక్కడుందో మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. రాజమండ్రి దానవైపేట బొమ్మిరెడ్డి సుధా ఆపోజిట్లో ఈ రెస్టారెంట్ అయితే ఉందండి. మీరందరూ ఒకసారి ఈ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫుడ్ ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు వెళ్దామా అనుకుంటారు. ఫుడ్ అయితే అంత సూపర్గా ఉందండి. అలాగే నాతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అన్నయ్యకి అలాగే వాళ్ళ పార్ట్నర్స్కి కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి రెస్టారెంట్స్ మరెన్నో పెట్టాలని చెప్పేసి వాళ్ళ గోల్స్ ఇంకా రీచ్ అవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.